చివరికి నాన్నగారి పరిస్థితి చూసావా? అంత పెద్ద ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు. కనీసం ఆయన చూసుకునే వాళ్లే లేరు. అమృత ఉండగా వెళ్ళలేవు, అమృత లేకుండా వెళ్ళలేవు. నీ భర్తకు బాగాలేదని తెలిసినా వెళ్ళలేవు. రేపు తనకేదైనా జరిగితే అప్పుడైనా వెళ్తావా, లేక అప్పుడు కూడా ఇలాగే ఏడుస్తూ కూర్చుంటావా? డాడీ శ్రీరామచంద్రుడని నువ్వు చాలా సార్లు చెప్పావు కదా మమ్మీ. నువ్వే అనుమానిస్తే ఎలా చెప్పు? అందం, చదువు, ఆస్తి అన్నీ ఉన్నా నన్నే చేసుకుంటాను అని పట్టుపట్టి నాకు భార్య అయింది. రెండో పెళ్లివాడు అని ఎంతమంది ఎన్ని మాటలన్నా తను లక్ష్య పెట్టలేదు. అన్ని సంవత్సరాల అనుబంధం కాదనుకుని వెళ్ళిపోవటం అంటే మాటలాను, మనసు లాగేదు. మాటల్లో చెప్పలేని ప్రేమని తన గుండెల్లో దాచుకుంది. నా ప్రేమ ఎక్కడ మాయమైపోతుందోనని కుమిలిపోతోంది. అంతేనా? ఏంటి డాడీ ఇది? అమ్మ గురించి, అమ్మ మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి, ఆవిడ పడే బాధని పుస్తకం చదివినట్టు చదివేశారు. ప్రేమంటే అంతేనమ్మా. జవాబు తెలిసిన ప్రశ్నలే, కానీ సమాధానాలే బయటికి చెప్పుకోలేం. ఇంత ప్రేమించిన మీరు దూరంగా ఉన్నారు, అటు అమ్మ దూరంగా ఉంది. చివరికి ఏం సాధిస్తున్నారు డాడీ? అమ్మ మీరంటే పడదు అంటూనే ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకుని బతుకుతోంది. మిమ్మల్ని చూస్తే అమ్మ గురించి మొత్తం తెలుసుకొని అమ్మకు దగ్గర కాలేకపోతున్నారు. మీ మనసుని కష్టపెట్టుకుంటున్నారు. ఎవరు ఎవరిని సాధిస్తున్నారు డాడీ? నిన్నేనమ్మా. నిజమమ్మా. ఇటు నాకు అటు మీ అమ్మకి దగ్గర కాలేక, మేమిద్దరం దూరం కావడం చూసి తట్టుకోలేక మధ్యలో నువ్వు సతమతమైపోతున్నావు. ప్రపంచంలో ఏ భార్యాభర్తలు పోట్లాడుకున్నా మధ్యలో నలిగిపోయేది పిల్లలేనమ్మా. పెద్దవాళ్ల పట్టుదలలకి ఇలాంటి పిల్లల భవిష్యత్తులే ప్రశ్నార్థకమైపోతున్నాయి. ఆ బాధే నన్ను మరింత కృంగతిస్తుందమ్మా. డాడీ, దిగులు పడకమ్మా. మనకి మంచి రోజులొస్తాయి. రావాలని ఎదురు చూద్దాం. హలో. నమస్తే భార్గవ్ గారు. నమస్తే. ఏమైంది? అయిపోయింది మేడం. కోర్ కమిటీ నిర్ణయం తీసుకుని రాజాని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవి నుంచి తొలగించేశాం. వెరీ గుడ్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. అలాంటి మనిషి ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి బ్యాడ్ నేమ్ కదండి, అందుకే తొలగించాం. రాజాకి లెటర్ పంపించారా? పంపించామండి. మనం ఏం చేసినా రికార్డెడ్ గా ఉండాలి కదా. ఎందుకు తన్ని తప్పించారో అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. అవును మేడం, అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా చక్కగా రాసి మరీ పంపించాం. చాలా మంచి పని చేశారు. కాకపోతే ఓ చిన్న భయం మేడం. అయితే అందరిలోనూ ఉంది మేడం. ఏంటది? ఆ లెటర్ చూశాక రాజా రియాక్షన్ ఏంటా అని. మమ్మల్ని కోర్టుకి ఏడుస్తాడా? కోర్టుకు వెళ్ళినా ఏం కాదు గాని మన ఛాంబర్లో ఇలాంటి పరిస్థితి ఇంతవరకు ఎదురు కాలేదు. అందుకనే అడుగుతున్నాను. కోర్టుకు వెళితే ఆయన పరువే పోతుంది. ఎందుకంటే కోర్టులో తన గురించి ఏం చెప్పుకుంటాడు? నేనేం తప్పు చెయ్యకపోయినా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు అని చెప్తాడా? ఒకవేళ అలాగే చెప్పాడనుకోండి, ఆయన గారు ఆ కరుణతో కలిసి ఏ పరిస్థితుల్లో దొరికాడో టీవీల్లోనూ పేపర్లలోనూ వచ్చింది కదా. మరి వాటికేం సమాధానం చెప్తాడో?
నిజమేనండి. ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు. అందుకే రాజా పొరపాటున కూడా కోర్టుకు వెళ్ళి తన పరువుని బజార్న వేసుకోడు. ఇక కొత్త ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇక పదవికి పోటీ అంటే మీరు తప్ప ఎవరున్నారు భార్గవి గారు? రాజాకి సరైన పోటీ అంటే మీరే. నాకెందుకండి ఆ పదవులు? మీరలా అనకండి. మీరు ఊ అని ఒక సంతకం చేస్తే చాలు, ఇంకా మీ గెలుపు నల్లేరు మీద నడకలాగా అలా అలా సాగిపోతుంది. ఏంటో మీ అభిమానం. సర్లే చూద్దాంలేండి. అవును, మీ అల్లుడు గారు సిమెంట్ డీలర్ కదా? అవునండి. ఇక నుంచి మా కంపెనీకి కావాల్సిన సిమెంట్స్ మొత్తం మీ వాళ్లే సప్లై చేయమని చెప్పండి. ఒకసారి వచ్చి కలవమని చెప్పండి. అలాగేనండి. ఉంటానండి. రాజా, రేపీ పాటికి ఆ లెటర్ నీకు చేరుతుంది. అది చదివి నీ గుండె అద్దరిపోతుంది. బిజినెస్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఓ గౌరవం ఉంది. ఆ స్థానంలో కూర్చునే వ్యక్తి అందరికీ ఆదర్శంగా ఉండాలి గాని అందరి చేత చీకొట్టించుకునేలా ఉండకూడదు. అందుకే కళంకితులైన మీరు ఆ అధ్యక్ష పదవికి అనర్హులని కోర్ కమిటీ నిర్ణయిస్తూ మిమ్మల్ని పదవి నుంచి తొలగించడం జరిగింది. ఏంటి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లెటర్ వచ్చిందా? నిన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న వాళ్లే నువ్వు పనికిరావు అని ఏకగ్రీవంగా కిందకు తోసేసినట్టున్నారు. అంతే బావా, ఈ పాపిష్టి లోకం ఒక్కరు వేలెత్తి చూపించటం మొదలు పెడితే అందరూ అలాగే చూపిస్తారు. ఒక్కరు దొంగ అంటే అందరూ అలాగే అంటారు. ఒక్కరు తిరుగుబోతు అంటే ఇదిగో ఇలా అందరూ దీన్నే సమర్థిస్తారు. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తోంది బావా. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో. ఈ ఇంటిని చూడు, శ్మశానంలాగా ఎలా బిక్కు బిక్కుమంటూ నిశ్శబ్దంగా ఉందో. నీకిద్దరు భార్యలున్నారు, కానీ ఒక్కరు కూడా నీతో కలిసి లేరు. ఇద్దరు పిల్లలున్నారు, కానీ కనీసం మంచినీళ్ళిచ్చే దిక్కు కూడా లేదు. కోట్ల ఆస్తి ఉంది, కానీ కన్నీళ్లు తుడిచే మనుషులే లేరు. అయినా ఇంత జరిగినా ఇప్పటికీ నువ్వంటే అభిమానించే మనిషి ఒక్కరున్నారు బావా, అది నేనే. ఈ రోజు కూడా నువ్వు బాధపడితే చూడలేను, నీ మొహంలో విషాదం కనిపిస్తే తట్టుకోలేను. జీవితాంతం నీకు ఏ లోటు రాకుండా చూసుకుందాం అనుకున్నాను, కాదు అన్నావు. చివరికి ఇలా అయిపోయావు. అయినా నువ్వేం దిగులు పడకు బావా, నేను రోజు వచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. నిజంగా నువ్వు చాలా గ్రేట్ భార్గవి. నువ్వు నాకు శత్రువైనా నీ తెలివితేటల్ని నీ తెగింపుని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. చంపేద్దాం అనుకున్న మనిషి ఒక వారం తర్వాత కనిపిస్తే 4 దెబ్బలు కొట్టి వదిలేస్తాం. కొడదామనుకున్న మనిషి ఓ 2 రోజుల తర్వాత కనిపిస్తే చెడామడా తిట్టి వాణ్ణి వదిలేస్తాం. తిట్టాలనుకున్న వ్యక్తి మరుసటి రోజు కనిపిస్తే మాట్లాడటమే మానేస్తాం. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ కోపం తగ్గుతుంది. కానీ 25 ఏళ్లకు పైగా కోపం రవ్వంతైనా తగ్గకుండా రోజు రోజుకి పెంచుకుంటూ కోపాన్ని కక్షగా మార్చుకొని నన్ను సాధిస్తున్నావు అంటే నిజంగా నీ పట్టుదలకి నీ పంతానికి చాలా అభినందిస్తున్నాను. కాకపోతే ఈ పోరాటాన్ని నువ్వు మంచి కోసం చేసుంటే నిన్ను దేవతని చేసి గుడి కట్టుండేవాళ్ళు.
కానీ నీ స్వార్థానికి ఉపయోగించావు. అణుబాంబుని తయారు చేసే తెలివితేటలు అన్నం పెట్టడానికి పనికిరావు భార్గవి. నీ పట్టుదల కాపురాలు కూలదోయడానికి తప్ప కన్నీళ్లు తుడిచేందుకు పనికిరాదు. ఏంటి ఏమీ చెయ్యలేని నీ చేతగానితనాన్ని ఈ విధంగా చూపిస్తున్నావా? ఏమీ చెయ్యలేను అని ఎలా అనుకుంటున్నావు? ఈ క్షణంలో కావాలనుకుంటే నీ చెంప పగలగొట్టగలను. ఇంకా చిరాకు పడితే నీ పీక పిసికి చంపేయగలను. కానీ ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆడదానివి అన్న ఒక్క జాలితో. ఏం సాధించావు నువ్వు? మహా అయితే నా కుటుంబాన్ని నాకు దూరం చేశావు, నన్ను ఒంటరిని చేశావు. అలాగని నువ్వేం బాగుపడ్డావు చెప్పు? కనీసం నీ భర్తతో ఒక్క రోజన్నా సుఖపడ్డావా? నీ కొడుకు ఒక గొప్ప పని చేశాడు అన్న ఆనందం ఒక్క రోజన్నా నువ్వు పొందావా? లేదు. నా మీద కాన్సన్ట్రేట్ చేసి నీ జీవితాన్ని నీకు తెలియకుండా నాశనం చేసుకున్నావు. నీ భర్త ఎవరినో తీసుకొని పారిపోయేలా చేశావు. నీ కొడుకు కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగావు. ఈ 25 ఏళ్లలో నన్ను మర్చిపోయి ఒక్కరోజు, కనీసం ఒక్క రోజన్నా ఆనందంగా గడిపావా? కానీ నేను గడిపాను. నా భార్య బిడ్డలతో హాయిగా గడిపాను. కనీసం నీ గాలి కూడా సోకకుండా మేము సంతోషంగా గడిపాం. ఇప్పుడు చెప్పు, విజయం నీదా నాదా? నా కొడుకు అమ్మ నాన్న ఆదరణ లేకపోయినా ఒక గొప్ప మనిషిగా ఎదిగాడు. తను బతుకుతూ 10 మందిని బతికించగల గొప్ప స్థాయికి చేరుకున్నాడు. కానీ నీ కొడుకు నిన్ను వదిలి బయటకొస్తే ఒక్క రోజులో ఆకలికి తట్టుకోలేక చచ్చిపోతాడు. అది తెలుసా? ఈ క్షణం నేను కావాలి అనుకుంటే అమృతకి నిజం చెప్పగలను. చందుని, నా కొడుకుని నా ఇంటికి తెప్పించుకోగలను. కానీ నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టుకోగలవా? కనీసం ఇల్లు వదిలి పారిపోయిన నీ భర్త ఎక్కడున్నాడో తెలుసుకోగలవా? నీ వల్ల అవుతుందా? కాదు. ఎందుకంటే నీకు వినాశనం గురించి తెలుసు తప్ప విలువల గురించి తెలీదు. మర్డర్స్ గురించి తెలుసు తప్ప మనుషుల గురించి తెలీదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నువ్వు నన్ను జయించలేవు భార్గవి. నిజమైన ఒంటరి నేను కాదు, నువ్వు. ఈరోజు కూడా నువ్వు నా మనసులో లేవు. నీ మీద కనీసం జాలి కూడా అనిపించట్లేదు. ఏం సాధించావు ఇన్నేళ్లలో? ఆ? నీకింకా పొగరు చావలేదు రాజా. నిన్ను పూర్తిగా నేలమట్టం చేసిన రోజు నీకప్పుడు తెలుస్తుంది. అది నీ వల్ల కాదు భార్గవి. నేను అశోక వృక్షం లాంటి వాణ్ణి. మొదలు నరికినా మళ్ళీ చిగురిస్తాను. ఎప్పటికైనా నేనే నెంబర్ 1 గా నిలబడతాను. అసలు నిన్ను గెట్ అవుట్! మెడ పట్టి గెంటేదాకా తెచ్చుకోకుండా వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. వెళ్తాను. మళ్ళీ ఎలా చిగురిస్తావో అది చూస్తాను. ఈసారి నరకను నిలువున తగలెట్టేస్తా. నీ భర్తతో ఒక్క రోజన్నా సుఖపడ్డావా? కానీ నేను గడిపాను. నా భార్య బిడ్డలతో హాయిగా గడిపాను. ఇప్పుడు చెప్పు, విజయం నీదా నాదా? నా కొడుకు అమ్మ నాన్న ఆదరణ లేకపోయినా ఒక గొప్ప మనిషిగా ఎదిగాడు. కానీ నీ కొడుకు నిన్ను వదిలి బయటకొస్తే ఒక్క రోజులో ఆకలికి తట్టుకోలేక చచ్చిపోతాడు. అంకుల్, రాజా, రారాజా.
కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది రాజు ఒంట్లో? పర్లేదు అంకుల్, ఇప్పుడు బానే ఉంది. ఏమండి, ఎలా ఉందండి? అయినా ఏంటండి మీరు? ఒంట్లో బాగాలేకపోతే అమృతకి ఫోన్ చేయొచ్చు కదా. మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే అమృత పరిగెత్తుకుంటూ వచ్చేది కదా. చెప్పండి. విన్నారా అంకుల్? ఒంట్లో బాలేదు అంటే నేను అమృతకి ఫోన్ చేయాలంట, అంతేగాని నన్ను చుట్టానికి తను మాత్రం రాదు. తనొస్తే అమృత మళ్ళీ ఎక్కడ అపార్థం చేసుకుంటుందోనని భయం రాజా. అమృత ఎప్పుడు అర్థం చేసుకుంది అంకుల్ ఈరోజు అపార్థం చేసుకుంటుంది అని భయపడటానికి? విచిత్రం ఏంటంటే అమృత మనస్తత్వం గురించి ఇప్పటికీ చందుకి అర్థం కావట్లేదు. నా అభిమానం గురించి అసలు అర్థం చేసుకోవట్లేదు. అభిమానం మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అదో ఆయుధం. అమ్మ చందు, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి డాడీ? భార్యాభర్తల మధ్య అభిమానం అనే మాటకి చోటెక్కడుంటుంది? ఈయనక్కడ అంత బాధపడే బదులు ఒక్క ఫోన్ చేస్తే అమృత పరిగెత్తుకుంటూ రాదా? తన కోపం గీపం అన్ని దెబ్బకిగిరిపోయేవి కదా. ఎన్ని గొడవలున్నా ఎదుటి వాళ్ళకి బాగోలేదంటే మాట పట్టింపులుంటాయా? ఈయన ఫోన్ చేస్తే రావాలని అమృత మనసులో ఉంటుంది. ఏ ఒక ఫోన్ చేస్తే ఏం పోయింది? ఫోన్ చేయకుండా తనే వస్తే ఏం పోయిందమ్మా? ఎవరు చెప్పకుండా తనకెలా తెలుస్తుంది డాడీ? మీరు అలా మాట్లాడతారు. ఈయన కొంట్లో బాలేదని ఎక్కడ ఉన్న అమృతకి ఎలా తెలుస్తుంది? మరి నీకెలా తెలిసింది చందు? అమృతకి తెలియదు కాబట్టి రాలేదు. మరి తెలిసి కూడా నువ్వెందుకు రాలేదు చందు? నీకు అభిమానం అడ్డొచ్చిందా? అభిమానం అనేది తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాడే పదమైతే అదే తప్పు నువ్వు చేశావా చందు? నేనేం తప్పు చేయలేదు. మీ విషయంలో అస్సలు చేయను. నాకు రావాలనున్నా రాలేకపోయాను. నేనొస్తే అమృత మీకు మరింత దూరం అవుతుందనే భయంతో బాధలు అణుచుకొని మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి వేడుకున్నాను. చాలా మంచి పని చేసావు. నువ్వేమో అమృత బాగుండాలి అని కోరుకుంటావు, అమృతేమో మీరు కరుణ మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి అని తను వెళ్ళిపోయింది. చివరికి ఎవరికీ కాకుండా నేను ఒంటరినైపోయాను. అయ్యయ్యో, మరి నాకైనా ఒక ఫోన్ చేయాల్సింది కదా రాజా. ఆ అవసరం రాలేదులేండి అంకుల్. ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు పంతాలకి పోయి పట్టించుకోకపోయినా కన్నబిడ్డ చిన్న మాత్రం నన్ను వదిలేయలేదు. వాడు రాత్రంతా నా దగ్గరే ఉండి సేవలు చేశాడు. వార్ధక్యంలో మనిషికి కన్నబిడ్డ ఎంత అవసరమో నాకు అర్థమైంది. కన్న కొడుకు పక్కనే ఉంటే ఏ తండ్రైనా ఎంత గుండె నిబ్బరంగా ఉండగలుగుతాడో వాణ్ణి చూస్తే తెలిసొచ్చింది. వాడికి నేను కనీసం ఒక పూట అన్నం పెట్టలేకపోయినా, అక్షరం ముక్క చదువు చెప్పించలేకపోయినా, జీవిత పాఠాలు నేర్చుకుని కన్న తండ్రి రుణం తీర్చుకోవడానికి రాత్రంతా నాతోనే ఉన్నాడు. నువ్వు అలా చెప్తూ ఉంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా రాజా. వాడికి తెలియకుండానే కన్న తండ్రికి సేవలు చేసి పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు. మీ ఇద్దరూ చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంది అంటే అది వాణ్ణి కండవే రాజా. నిజమే అంకుల్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలంతోనో వాణ్ణి కొడుకుగా పొందగలిగాము. ఎంత బాగా చూసుకున్నాడో తెలుసా? తనే దగ్గరుండి నాకు మందులు వేశాడు, తడిబట్టతో నుదురంతా తుడిచాడు, నా కాళ్ళు పట్టుకుని రుద్దాడు. పిచ్చేదవ,
రాత్రంతా నన్ను కనిపెట్టుకుని అలానే ఉండిపోయాడు. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న ఈ కట్టుబాట్లన్నీ తెంచేసుకొని మనసారా నా కొడుకుని కౌగిలించుకొని, నాన్న నువ్వేరా నా రక్తానివి, నా కన్న కొడుకువి నువ్వేరా అని చెప్పుకోవాలనిపించింది. కానీ ఇదిగో శివుడి గారి వల్లే అంత అభిమానాన్ని నా మనసులోనే దాచుకోవాల్సి వచ్చింది. పోన్లేండి, మనసులో దాచుకున్నా పైకి మాత్రం వాణ్ణి అభినందించారుగా, అది చాలండి. హలో, చెప్పండి మూర్తి గారు. వాట్? ఎప్పుడు? పది మంది చనిపోయారా? ఎలాగండి? అయ్యో, అవును, వాళ్ళందరూ ఎక్కడున్నారు? నేను వస్తున్నాను, ముందు వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఏమైంది రాజా? అంకుల్, ఘోరం జరిగిపోయింది అంకుల్. మన మన చంద్రలేఖ అపార్ట్మెంట్స్ కూలిపోయిందంట. అదేంటండి అలా ఎలా కూలిపోయింది? అదే ఏం అర్థం కావట్లేదు. 10 మంది చనిపోయారు అని మూర్తి గారు ఫోన్ చేశారు. దెబ్బలు తగిలిన వాళ్ళని హాస్పిటల్లో చేర్పించారంట. మీడియా ప్రెస్ అంతా గందరగోళంగా ఉందంట.